లైఫ్. నేను నీలో ఉంటే నీవు నా నీరును తాగితే నీలో జీవజల ఓట. దేవుని వాక్యంలో చూస్తేనండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందామా. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోనే వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఏంటంట ఆ మాట చూస్తే, ఆ గ్రీక్ వర్డ్ విచ్ సేస్ నో అన్న మాట చూస్తే అక్కడ ఎలా ఉంటుందంటే అండర్స్టాండ్, తెలుసుకుంటాం కాదు, అర్థం చేసుకుంటాము. ఈరోజు కొన్ని మాటలు మనకి ఇక్కడ అర్థం కాదండి. ఈ ఫిజికల్ రిలంలో అర్థం కాదు. ప్రారంభంలో అర్థం చెప్పుకుంటూ వచ్చాను. దేవుడు ఇచ్చిన కొన్ని మాటలు రాయి వెంబడించుకుంటే వెళ్ళింది, అర్థం కాదు. సర్పం నోట్లో ఉంది నీరు, ఈ స్పాట్ వాటర్, అర్థం కాదు. బట్ వెన్ యూ సీ ద స్పిరిచువల్ మీనింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఓహో, ఇటువంటి మాటలా, ఇటువంటి కార్యాలా. ఎక్కడ ఆ నది దగ్గర సమరయ స్త్రీ గురించి మాట్లాడదామా? యోహాను సువార్త 4వ అధ్యాయము 7-14 దయచేసి చదువుదామండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకై అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకై ఊరిలోకి వెళ్ళుచుంటిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్ము, నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. ఆ మాట చూస్తే అదే మాట. ఇఫ్ యు నో హూ ఇస్ ఆస్కింగ్, నిన్ను అడుగువాడు ఎవరు అంటే, ఇఫ్ యు అండర్స్టాండ్ హూ ఇస్ ఆస్కింగ్, ఇఫ్ యు అండర్స్టాండ్ హూ ఇస్ ఆస్కింగ్, నువ్వేం చేస్తావంట, నేను